ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అండి. పెళ్ళైతే ఉంది అందుకని వెళ్ళాం నేను మా వారు. ఇంకా పెళ్ళైపోయి రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్కడ దగ్గరలో మామిడి తోట అయితే ఉందండి. ఎప్పుడు మేమైతే మామిడికాయలు ఇక్కడే కొనుక్కొని ఇంట్లోనే ముగ్గేసుకుంటాము. బయట చాలా తక్కువ కొనేది, ఎందుకంటే కార్బెట్ అది వేస్తారని. ఇంకా తోట దగ్గరికి అయితే వెళ్ళామండి. పళ్ళకాయలు ఏమన్నా ఉంటే తీసుకొద్దామని చెప్పి. ఇంకా ఇదంతా చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఇక్కడైతే వాతావరణం. ఈ చెట్టు చూసారా, దీని కింద అయితే ఎంత నీడుందో. ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వస్తాయి, ఇంకా రాలేదు పళ్ళకాయలు అని చెప్పారు. ఇంకా అందుకని మేము రిటర్న్ అయిపోయాము. చూసారా ఇదంతా మామిడి తోటలేనండి. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా తక్కువ అండి కాపు మామిడికాయలది. లాస్ట్ ఇయర్ చాలా కాపు అయితే కాసింది. ఇంకా తిరిగి వచ్చేసేటప్పుడు ఏంటంటే అక్కడ దగ్గరలో మాది ల్యాండ్ అయితే ఉందండి. ఇదంతా ఒక 6 acres దాకా ఉంది. మా బావగారు మా వారు కలిపి అయితే అప్పట్లో కొనుక్కున్నారు, ఒక 4-5 years బ్యాక్ అయితే. ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి మా చేలోదైతే ఇది టేక్ చెట్టు అయితే పడిపోయిందంట. అంత పుచ్చు వచ్చేసిందంట లోపల. ఇది టేకుకి ఎందుకో పుచ్చు ఎక్కువ వస్తుందంట అండి. ఇది చెట్టు లోపలే పుచ్చిపోయినట్టుంది. ఇంకా అంత క్రితం రోజు గాలివానికి పడిపోయింది. ఇది వచ్చేసి మాకు పొలం అమ్మిన వాళ్ళ పొలం అండి. ఇంకా వీళ్ళ చేలో ఏంటంటే మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. అంత క్రితం వాన గాలి వచ్చింది అన్నాను కదా, అసలు కాయలన్నీ చాలా వరకు రాలిపోయి కింద పడిపోయినాయి అండి. ఏంటంటే అసలు మేము ఉన్న చోట వాన లేదు గాలి లేదు, ఇక్కడ ఒక్కటే పడింది. ఎన్ని మామిడికాయలు అయితే రాలిపోయినాయో. అసలు ఈసారి మామిడి కాపే తక్కువ అనుకుంటే ఇలా గాలి వానికి సగం అయితే వేస్ట్ అయిపోతాయి. ఇంక మేము మంచి కాయలు బాగున్నాయల్లా ఏరుకుని ఒక 20 కాయల దాకా అయితే తెచ్చుకున్నామండి. ఎక్కడ చూసినా కాయలేనండి. అసలు ఎన్ని కాయలు అయితే రాలిపోయినాయో, గుత్తులు గుత్తులు అయితే రాలిపోయినాయి. ఒక పెద్ద కొమ్మ అయితే ఇరిగిపోయిందండి. అసలు ఇలా పంటలు కానీ ఏమన్నా నష్టం వస్తే భలే బాధ అనిపిస్తుంది అవి చూస్తుంటే. చూసారా ఎన్ని కాయలు, చేలో మడి అంతా నిండిపోయినాయి. చూసారా ఎన్ని కాయలు అయితే రాలిపోయినాయో. మేమైతే కొన్ని తీసుకుని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. అప్పటికి టైం 1 o'clock అయింది. మధ్యాహ్నం అసలు ఎండంతా మా మీదే పడుతున్నట్టుంది. మార్నింగ్ అయితే మేము 7 కల్లా బయలుదేరిపోయాము. కొంచెం లాంగ్ ఉంటుందండి. మేము ఉన్న చోటు నుంచి ఒక 50 kilometers అయితే ఉంటుంది మేము పెళ్ళికి వెళ్ళిన చోటు. ఇంకా అప్పుడైతే కొంచెం మబ్బుగా అలాగ ఉంది, పర్లేదు. ఇంకొచ్చేటప్పుడు అయితే ఎండ. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా పిల్లలు అయితే బజ్జీలు వేయమన్నారు ఆ రోజు. ఇంకా అందుకనే వాళ్ళ కోసం బజ్జీలకి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా బజ్జీకి అయితే పచ్చిమిరపకాయలు ఈ సన్నమయ్యే ఉన్నాయండి, పర్లేదు ఇవి కూడా బాగానే ఉంటాయిలే అని ఇంక వేసేస్తున్నాను. ఎక్స్ట్రా పిండి మిగిలితే మళ్ళీ దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి పకోడీలాగా వేద్దామని చెప్పేసి ఇంక ఇలాగైతే కట్ చేసుకుని ఇలా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు సన్నగా ఉంటాయి కదా, చాలా కారంగా ఉంటాయేమో అనిపించింది, కానీ లేదండి అసలు కారమే లేవు, చాలా సప్పగా అయితే ఉన్నాయి, బాగున్నాయి తినడానికి. నేనైతే బజ్జీలు అయితే వేసేస్తున్నాను. నాకు బజ్జీలు వేయటం అంటే చాలా ఇష్టం అండి. నాకు బాగా అనిపిస్తుంది బజ్జీలు వేయటమే కాదండి, తినటం కూడా చాలా ఇష్టం నాకు బజ్జీలు అంటే. అయినా బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులే, చాలా వరకు అందరికీ ఇష్టమే. ఇలాగ వేసుకుని వేడివేడిగా తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా బజ్జీలు తినాలనిపిస్తుందండి, అంత ఇష్టం నాకు బజ్జీలు అంటే. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అడిగినప్పుడల్లా అప్పుడప్పుడు ఇలాగ ఇంట్లోనే వేస్తానండి, బయట నుంచి చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు వేరే మంచి ఆయిల్ అది ఫ్రై చేయరని చెప్పేసి భయం అనమాట, పిల్లలకు దగ్గులవి వస్తాయని. ఇంక ఇంటికాడే అప్పటికప్పుడు వేసేసి ఇస్తాను, ఇలాగా తింటామంటే. ఇంకా నేను ఈ బజ్జీలు వేసేసి ఇంకా కొంచెం పిండి మిగిలితే దాంట్లో ఆనియన్స్ అవి కలిపేసి పకోడీలా కూడా వేసేసి ఇంక ఉల్లిపాయ అయితే సర్వ్ చేసుకున్నామండి. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో అసలు. మా హనీకి అయితే చాలా బాగా నచ్చినాయి, అందరికీ నచ్చినాయి, హనీకనే కాదు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేను బయట ఊడ్చుకునేటప్పటికి మా వారు అయితే లేచి బయటకు వచ్చారండి. ఇంకా పైన తడుపుదాము రమ్మంటే ఇంకొచ్చానండి. చూసారా సన్ రైజ్ ఎంత బాగుందో కదా. ఇక్కడ పైకి ఎక్కి చూస్తే ఇవన్నీ భలే కనపడుతున్నాయండి. ఇంకా నాట్లు వేసాకైతే ఇంకా బాగా కనపడుతుంది. ఇంక ఇక్కడ మా వారు నాకు టెన్షన్ వేస్తుంది, ఒక పక్కన చివరికి నుంచుని తడుపుతుంటే. నాకు ఇంత హైట్స్లో నుంచుని కిందకు చూస్తే చాలా కళ్ళు తిరుగుతాయండి, నాకు చాలా భయము. నాకు హైట్స్ అంటే చాలా భయం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డేలో 3 times అయితే బాగా తడుపుతున్నారండి, ఎందుకంటే ఎండలు అయితే విపరీతంగా వేస్తున్నాయి కదా. కొంచెం బాగా తడిపితే గోళ్ళు అయి కూలింగ్ అవుతే బాగుంటాయి అని చెప్పేసి ఇలాగా తడుపుతుంటే బాగా కూలింగ్ అవుతుంది కదా. ఇంట్లో అయితే కింద ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కూడా చల్లగా గాలి అయితే వస్తుందండి. ఇంకా కన్నా చూడండి, నేను వద్దని చెప్తున్నా కూడా నిచ్చినెక్కి వచ్చాడు. నాకు భయం అండి, పిల్లలు ఎక్కడ పడిపోతారండి. ఇంకా వాడు ఎక్కేసి వచ్చి చూడండి నేను పైకి వచ్చేసాను అని చెప్పేసి డ్యాన్స్ అయితే వేస్తున్నాడు.
నాకైతే ఒక పక్కన భయం కిందకి చూడాలంటే. ఇంక నేనైతే తడిపేసాక ఇంకా కిందకు వచ్చేసాక ఇంకెమ్మట టిఫిన్ ప్రిపేర్ అయితే చేసేస్తున్నానండి. ఇంక పిండి కలిపేసి ఇంకొక పక్కన అయితే చపాతీలు చేస్తున్నాను. కర్రీ కూడా వండుకున్నాను. ఆ రోజు ఇంకా టిఫిన్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. పైన 1 అవర్ దాకా పట్టేసింది. ఇంక మళ్ళీ కిందకు వచ్చి కర్రీ ప్రిపేర్ చేసి మళ్ళీ చపాతీ పిండి కలిపి చపాతీ చేయటం చాలా లేట్ అయిపోయింది. ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను. ఇలాగా చపాతీలోకి వచ్చేసి ఆనియన్ పొటాటో కర్రీ అయితే చేశాను. ఎప్పుడు కామన్గా చాలా వరకు ఇదే కర్రీ చేస్తానండి. ఈ కర్రీ అయితే కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా అందుకనే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ అయితే మా వారికి పెట్టించేసాను. కంగారు పెడుతున్నారు, బయటకు వెళ్ళాలి, అర్జెంట్ పని ఉందని చెప్పేసి. ఇంకా పిండి ఉంటే కొంచెం హనీ కన్నా కొంచెం ఇచ్చానండి, ఆడుకుంటారని. కన్నా చూడండి చపాతీ చేసి దాంట్లో స్క్వేర్, రెక్టాంగిల్ అవి ఉంటాయి కదా సర్కిల్, అవన్నీ ఇలాగ కట్ చేసుకుని షేప్స్ వచ్చాడు చూడండి. ఇలా చేతి మీద పెట్టుకుని భలే క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు. ఇంకొక పక్క అయితే హనీ చూడండి ఎంత ఇంట్రెస్ట్గా కూర్చుని రుద్దుతుందో. ఇప్పుడు చేస్తారండి, ఇంకా పని చేసి ఏజ్ వచ్చినప్పుడు అస్సలు చేయరు. ఇంక నేను వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఒక పక్కన బ్రేక్ఫాస్ట్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కర్రీకి వచ్చేసి పెరుగు ఉందండి. ఇంకా పెరుగునైతే తాలింపు పెట్టేశాను ఇలాగా. ఇదైతే మా వారికి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీకి వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఫస్టే గోరుచిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసేసి దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు అయితే వేసేసి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుని దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయాక ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలాగా గోరుచిక్కుడుకాయలు అయితే కొంచెం నార్మల్గా ఉడకబెట్టుకోండి, మరీ మెత్తగా అయిపోతే బాగోదు. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇలాగా కొంచెం వేయించేసుకుందాం. ఇది ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే ప్లీజ్ అండి ఏమనుకోకండి, ఎందుకంటే పైన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా, సౌండ్స్ అయితే బాగా వచ్చేస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి పల్లీలు అయితే మనం ఆల్రెడీ ముందే డ్రై రోస్ట్ చేసేసుకొని దీనిపైన పొట్టంతా తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుడుకాయల ముక్కలు కూడా బాగా మగ్గిపోయాక ఇప్పుడు వచ్చేసి దీంట్లో పసుపు, కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను కర్రీకి సరిపడా. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కలకు పట్టేలాగా బాగా మగ్గించుకోవాలండి. ఇలాగా ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ పల్లీలు అయితే వేయించుకుని మిక్సీకి పట్టుకున్నాం కదా, పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. మనము పల్లీలు వేయించి మిక్సీకి పడితే కొంచెం ముద్దలాగా ఇలాగ అవుతుందండి, ఏం పర్వాలేదు. ఇది ఆయిల్లో ఇలాగా కర్రీ వేగేటప్పుడు వేసేస్తాం కదా, ఇది కూడా వేగిపోయి చాలా కమ్మగా అయితే ఉంటుందండి. అన్నీ కలిసి వేగిపోయాక ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 minutes సరిపోతుందండి. లిడ్ పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక నేనైతే 2 minutes మగ్గిచ్చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. కొంచెం కర్రీ వేసుకున్న చాలా అన్నం అయితే కలుస్తుంది ఇంకా దీంట్లోనూ. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏంటంటే మామిడికాయలు అయితే ముగ్గేసాం కదా, తెచ్చుకున్నామని చెప్పాను కదా తోటలోవి. ఇంకా అవైతే గడ్డేసేసి సంచిలోని ఇలా పెట్టారు. ముగ్గినాయి అండి, ఒక 3 అయితే బాగా కలర్ వచ్చినాయి తీసి, ఇంకా కలర్ రాని మీద మళ్ళీ గడ్డేసేసి పెట్టేశారు మా వారు. ఇంక కట్ చేసుకొని చూద్దాం రండి ఎలా ఉన్నాయో. రాలి పడిపోయిన కాయలు కదా, ముగ్గవేమో అనుకున్నాను కానీ పర్వాలేదండి, బాగానే కలర్ అయితే వచ్చినాయి. ఇంకా గడ్డ అయితే వేసి ముగ్గు పెట్టాం కదా, ఇంక నీట్గా వాష్ చేసేసుకొని పైన పీల్ అంతా తీసేసి కట్ చేసేస్తున్నాను. కానీ ముగ్గినాయి కానీ అంత స్వీట్గా అయితే ఏమీ లేవు. ఈ మంత్ అలా పోతే నెక్స్ట్ మంత్లో వచ్చే బాగా స్వీట్గా ఉంటాయి కాయలు. ఇంకా సీజన్ అయితే సరిగ్గా రాలేదు కదా, అందుకే అంత స్వీట్గా అయితే ఏమీ లేవు. ఇంక నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. మీకు మ్యాంగోస్ అంటే ఇష్టమా కింద కామెంట్ అయితే చెప్పేయండి. ఇంక ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.